హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి సోయా మంచూరియా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోయా ఒక పావు కిలో తీసుకున్నానండి. వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాను. ఇలా వేడి నీళ్ళలో వేసి ఇప్పుడు దీంట్లో సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. సగం చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. రెండు చెంచాల కారం వేసుకుంటున్నా. సగం చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, సగం చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఒక చెంచా మైదా వేసుకుంటున్నాను, కొంచెం మెత్తగా ఉండడానికి. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండడానికి. ఇలా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందండి, దీంట్లో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఓకేనండి, ఇలా వేయించుకోవాలి అన్నీ. ఇంకా రెడ్గా కావాలంటే రెడ్గా వేయించుకోవచ్చు. చాలు, ఇంత వేగాయి, తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనండి, ఇలా అన్నీ వేయించుకొని ఇప్పుడు మంచూరియా తయారీ చూద్దాము. కడాయి పెట్టుకున్నాను, ఒక 2 పావుల నూనె పోసుకుంటున్నాను. సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి. వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా కోసుకోవాలి. దీంట్లో వేసేస్తున్నాను. స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి, స్పూన్ కార్న్ఫ్లోర్. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ, సగం చెంచా ఉప్పు, సగం చెంచా కారం. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం అంత వెనిగర్, సగం చెంచా వెనిగర్ తీసుకున్నానండి. సోయా సాస్ తీసుకున్నాను, సగం చెంచా. ఒక స్పూను టమాటా కచ్చపు, సగం చెంచా చిల్లీ సాసు, లెమన్ అండి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఓకేలా ఎన్ని మినిట్స్ పడుతుంది? 2 మినిట్స్ పడుతుంది. కూర్చోవాలా? ఓకే. మీడియంలో పెట్టుకుంటున్నాను మంట. ఓకే అండి, సోయా చంక్స్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నైట్ పూట, సాయంత్రం పూట స్నాక్స్ లాగా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను, దించేసుకుంటున్నాను అండి. అయిపోయింది.